హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ప్లాట్ఫామ్. సో గైస్, ముందే కాషన్, ఎవరైతే టైం పాస్ బ్యాచ్ ఉన్నారో ప్లీజ్ మీరు వీడియో కంటిన్యూ చేయకపోయినా పర్లేదు. ఎవరైతే సీరియస్ సిన్సియర్గా అటెంప్ట్ ఇవ్వాలి అనుకున్న ఆస్పిరెంట్స్ మాత్రమే వీడియో కంటిన్యూ చేయండి. మనం పొద్దున్నే ఒక న్యూస్ చూసాం. ఏమని ఇక్కడ కనిపిస్తుంది, 17,000 ఖాళీలు పోలీస్ శాఖలో ఉన్నాయని మన డీజీపీ శ్రీధర్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. మరి మొన్నే మనం చూసుకుంటే ఎంత, 12,400 పైచీలకు అని కొన్ని చూసాం. సో గైస్, ఇప్పటి నుంచి ఈ పోలీస్ నోటిఫికేషన్ సంబంధించిన ప్రతి అప్డేట్ని నేను మీకు అందిస్తా. సో గైస్, అసలు మరి ఇందులో నిజమేంటి, మరి ఇది నిజమా, నమ్మొచ్చా, మరి ఏం చేయాలి మనం ఇప్పుడు, మరి వస్తే ఎప్పుడు వస్తుంది, మరి ఇంకా ప్లాన్స్ ఏంటి, అది బిగినర్స్ కానీ సీనియర్స్ కానీ ఒక్కసారి మనం మాట్లాడుకుందాం ఇక్కడ థింగ్. సో మనం పొద్దున్నే ఒక న్యూస్ చూస్తున్నాం. సో ఇలా మనం చూస్తే ఇక్కడ మీకు అర్థమవుతుంది. ఆల్రెడీ నేను ఫస్ట్ ఛాలెంజ్ గురించి మాట్లాడాను. ఇప్పుడు ఇమీడియట్గా మేము మా సెలెక్షన్స్ లోకల్ బాడీ గురించి మాట్లాడాను. సో దిస్ ద మెయిన్ ఛాలెంజ్ మాకు ఇప్పుడు. తర్వాత మీరు చెప్పిన వేకెన్సీస్ గురించి కోర్స్ చాలా వేకెన్సీలు ఉన్నాయి. సో ఆల్మోస్ట్ నాకు చూస్తే 17,000 ఆర్డ్ వేకెన్సీస్ ఉన్నట్టు తెలుస్తుంది. అది ఆల్రెడీ గవర్నమెంట్ ప్రపోజ్ పోయినట్టున్నాయి. వాటి గురించి సో ఇక్కడ చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, మనకి క్లియర్ కట్గా ఆయన కూడా చెప్పడం జరిగింది. ఏమని చెప్పారు, ఇప్పుడు లోకల్ గవర్నెన్స్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, అవి తర్వాత మేము మా దగ్గర కాళ్ళని సేకరించడం జరిగింది, వీటిని పంపించడం జరుగుతుంది. అలా అంటే ఇక్కడ ఏం చెప్పారంటే మేబీ వస్తుంది. సో ఆప్టిమిస్టిక్గానే ఉండండి ప్రతి ఒక్కరు కూడా. రాదు కదా, అయ్యో కదా, మరి ఇంకెంత, అతి త్వరలో ఈ మాటలొద్దు. అతి త్వరలో అంటే ఒకసారి మిమ్మల్ని అడుగుతున్నా, అతి త్వరలో ఎలక్షన్స్ ఎప్పుడు ఉన్నాయి, 2028లో ఉన్నాయి. మరి అతి త్వరలో అంటే ఎప్పుడు, 2026, 27, 28 మొత్తం కూడా మనకి దేనికి పొలిటికల్ హీట్ ఉంటుంది. చూడండి, ఏ గవర్నమెంట్ అన్నా, అది ఇంతకుముందున్న గవర్నమెంట్ అన్నా ప్రస్తుత గవర్నమెంట్ అన్నా, ఏ పని చేసినా కూడా అదొక పొలిటికల్ మైలేజ్ చూసుకుంటుంది. అంటే ఇప్పుడు లైక్ లోకల్ గవర్నెన్స్ బాడీ ఎలక్షన్స్ వచ్చాయి కాబట్టే కదా Group 1, Group 2, Group 3 ఇవన్నీ చక్క పనులు చేస్తున్నాయి. మరి ఇందులో నుంచి ఎందుకు కాలేదు, ఇప్పుడు ఎందుకు అవుతున్నాయి? ఒకసారి మీరు కూడా ఆప్టిమిస్టిక్గా లాజికల్గా ఆలోచించండి, మీకే అర్థమైపోతుంది థింగ్ ఏంటి అనేది. ఒకవేళ ఈ గవర్నమెంట్ అనుకున్న రిజల్ట్ ఈ పంచాయతీ ఈ లోకల్ గవర్నెన్స్ బాడీ ఎలక్షన్స్లో రాలేదు అంటే వాళ్ళు తీసుకునే నెక్స్ట్ స్టెప్ ఈ 2 సంవత్సరాలు విద్యార్థుల్ని రాజకీయాల వైపు రాకుండా కంప్లీట్గా వాళ్ళు బుక్స్నే పట్టుకునే విధంగా ఏదో ఒక ప్రయత్నం ఏ గవర్నమెంట్ అని చేస్తుంది. చూస్తూ ఏ గవర్నమెంట్ తన సీటుకి తానే నిప్పైతే పెట్టుకోలేదు కదా. సో ఇక్కడ మనం చూడాల్సింది అతి త్వరలో అంటే ఎంత సమయం సార్ అంటే, ఇంకా తిప్పి కొడితే 2 సంవత్సరాలు. ఇన్నేళ్ళు ఆగామండి, ఇంకో 2 సంవత్సరాలు ఆగలేమంటే ఎస్, దాని గురించి కూడా నేను క్లియర్ కట్ స్టేట్మెంట్ ఇస్తాం. ఇప్పుడే వస్తుంది, అప్పుడే వస్తుంది అని రకరకాల మాటలు మీ చుట్టుపక్కల మాట్లాడతారు. అవేమి కూడా మీరు నమ్మకండి. సో స్ట్రైట్ ఫార్వర్డ్గా నేను చెప్పే విషయం ఏంటంటే, మొన్న మనం 12,000 చూసాం, ఇప్పుడు 17,000 చూసాం. సో ఎన్ని చూసినా కూడా మనకు ఒక క్లియర్ కట్ స్టేట్మెంట్ వచ్చింది. ఏంటి, 10,000 నుంచి 15,000 మధ్యలో ఈ నోటిఫికేషన్ ఉండబోతుంది. ఒకసారి మీరు పక్క రాష్ట్రం చూడండి, ఏపీలో 5,000 అంట, 6,000 అంట. ఎక్కడ చూసుకున్నా కూడా మన తెలంగాణలో ఈ భర్తీల సంఖ్య నిజంగా చెప్పాలంటే చాలా అంటే చాలా వెరీ గుడ్ పొజిషన్లో ఉంది. సో ఈ స్టేట్మెంట్ మీకు అర్థమైపోయింది, 10,000 నుంచి 15,000 మధ్య. ఇంకా అంతకంటే ఎక్కువ వస్తే చాలా హ్యాపీ, బట్ ఇది స్టేట్మెంట్. ఓకే, లాస్ట్ టైం చూసుకుంటే ఒక 450 వరకు ఎస్ఐలు, సో మిగతా పోస్టులను మనం కానిస్టేబుల్ చూసాం. అక్కడ కూడా చాలా వరకు బ్యాక్లాగ్స్ అయినాయి, ఒక 2,000 వరకు అయ్యారని ఉంది. సో అది కూడా దీంట్లో కలపడం జరుగుతుంది. ఇలా మనం చూసుకుంటే రాబోతుంది ఒక బిగ్గెస్ట్ నోటిఫికేషన్ మనకు అర్థమవుతుంది. అండ్ వచ్చింది డీజీపీ గారు కూడా ఇదే విషయం మాట్లాడడం జరిగింది. సో ఇది మనందరికీ ఒక ఆప్టిమిస్టిక్గా మనం దీన్ని చూడొచ్చు. అయితే నేను ఇక్కడ మీతో ఒక 2 విషయాలు మాట్లాడతాం. ఆ 2 విషయాలు ఏంటంటే, మరి నోటిఫికేషన్ ఎక్స్పెక్టెడ్ డేట్ ఎప్పుడు, మరి త్వరలో అంటే ఇంకెన్ని రోజులు, ఇదొక విషయం మాట్లాడుతున్నా. ప్లాన్స్ ఫర్ బిగినర్స్ అండ్ సీనియర్స్, ఈ 2 విషయాలు నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్నా. మరి త్వరలో ఈ పదం విని మనందరికీ విసుగొచ్చింది, కోపం వస్తుంది. ఇంకా చెప్పాలంటే ఆ నేపాల్లో జరుగుతున్న ఇష్యూస్ కానీ, శ్రీలంకలో జరుగుతున్న ఇష్యూస్ కానీ, ఇవన్నీ కూడా మనకి ఇంకా అలాంటి కోపంతో ఉన్న ఒక రకమైన వాతావరణం మనం చూస్తున్నాం. సో ఇక్కడ చెప్తున్నా, అతి త్వరలో వీళ్ళు కానీ, సో గవర్నమెంట్ కానీ ఎన్ని గేమ్స్ ఆడినా కూడా అది ఇప్పటి వరకే. అండ్ హైకోర్టు కూడా చెప్పింది, ఇంకా మీరు ఎన్ని కాళ్ళు ఉన్నా కూడా నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వట్లేదు అని అలా కూడా చెప్తుంది. అండ్ దీన్ని నమ్ముకొని దీన్నే ప్రాణంగా తీసుకొని బ్రతుకుతున్న యూత్ కూడా మన తెలంగాణలో ఎంతో ఉన్నారు. నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, ఎస్, ఇక్కడ మీరు చూస్తే మీకు 2 విషయాలు క్లియర్ కట్గా అర్థమవుతున్నాయి. ఒకటి 2026, ఒకటి 2027. ఈ 2 సంవత్సరాల్లో గవర్నమెంట్ మీద నెగిటివిటీ తీసుకొచ్చేది కూడా నిరుద్యోగులే.
ఆ నిరుద్యోగులు బిజీగా ఉండాలంటే ఖచ్చితంగా పుస్తకాలు పట్టాల్సిందే. ఆ పుస్తకాలు పట్టాలంటే ఇక్కడ గవర్నమెంట్ దగ్గర ఉంది ఏంటంటే వన్ థింగ్ ఈజ్ జాబ్ క్యాలెండర్. మరి జాబ్ క్యాలెండర్ని మేము మళ్ళీ రీస్కెడ్యూల్ చేస్తామని ఆల్రెడీ వాళ్ళు మాట్లాడిన మాటలు మనం చూస్తూనే ఉన్నాం. సో వచ్చిన నమ్మినా నమ్మకపోయినా ఒక నోటిఫికేషన్ అభ్యర్థులు కనబడిందంటే ఖచ్చితంగా దే విల్ బి డెఫినెట్లీ బిజీ. మీరు బిజీ అయిపోతారు. మీరు ఆ పనులు తప్ప ఇంకెక్కడ కూడా మీకు కనబడరు. మరి ఈ పోలీస్ నోటిఫికేషన్ జరగాలంటే ప్రాసెస్ వచ్చేసే అప్రాక్సిమేట్లీ 1 year to 1.5 year వరకు ఇది మనకి షెడ్యూల్ అవుతుంది. ఎలా మనం చూసుకుంటే నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి కనీసం 5 months అన్న మనం వదిలిపెట్టాలి. ఎందుకు ప్రిలిమ్స్ తర్వాత 3 months అన్న ఈవెంట్స్కి వదిలిపెట్టాలి. ఈవెంట్స్ వచ్చినాక 3 months అన్న మెయిన్స్కి వదిలిపెట్టాలి. మరి మెయిన్స్ వచ్చినాక 3 months 4 months వరకు రిజల్ట్స్కి వదిలిపెట్టాలి. రిజల్ట్ వచ్చినాక 1 month లోపు మళ్ళీ ఈ లైక్ మనం చూసుకుంటే ట్రైనింగ్ క్లాస్ అని ఇలా కనబడుతుంది. అంటే ఎటు చూసుకున్నా కూడా ఇది ఒక సెపరేట్ నోటిఫికేషన్ లాగా మనకు కనబడుతుంది. అండ్ ఎక్కువ ఉద్యోగాలు మనకు కనబడేది కూడా ఇక్కడే. ఇక ఇటు తర్వాత మనం చూసుకుంటే అది Group 1 కానీ Group 2 కానీ ప్రజెంట్ Group 3 and 4 మర్జ్ చేస్తానే ఇంకొక అంశం తెర మీదకి వచ్చింది. సో ఇవన్నీ పోస్టులు, ఈ పోస్టులు ఆ పోస్టులు ఇవన్నీ మనకు కనబడిన మళ్ళీ తర్వాత చూసుకుంటే ఆర్టీసీ కానీ లేకపోతే లైక్ ఇంజనీరింగ్లో కానీ లేకపోతే ఎలక్ట్రిసిటీలో కానీ ఇక్కడ ప్రతి దగ్గర ప్రతి స్టూడెంట్ని బిజీ చేస్తే తప్ప ఈ గవర్నమెంట్కి ఆ నెగిటివిటీని ఎదుర్కొనే సామర్థ్యం లేదు. సో త్వరలో అంటే ఇంకెంత సార్ అంటే మీరు త్వరలో అంటే ఒక 2 yearsకి ఎక్స్పెక్ట్ చేయండి. సార్ అంత టైమా మరి మాకు అవుతుందా? ఎస్ గైస్, ఎప్పుడైనా కూడా ఆప్టిమిస్టిక్గా ఉండండి. ఎలా చెప్తున్నా అంటే నోటిఫికేషన్ అప్పుడే వస్తుంది ఎప్పుడైనా రాని. మనకు ఒక విషయం క్లారిటీ అర్థమైంది. 1 year లోపు మనం డెఫినెట్గా నోటిఫికేషన్ చూస్తాం. అంటే వచ్చే ఇయర్ ఈ టైం వరకు ఖచ్చితంగా అందరం బిజీ అవుతామన్న విషయం అది మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ ఏంటంటే మనలో ఒక రకమైన యాంగ్జైటీ కానీ ఆ కోపం కానీ అది ఇంకా దీన్ని తీసుకోవడం దాని వల్ల అవ్వట్లేదు. సో అందుకే చెప్తున్నా, బీ పేషెంట్. ఇలాంటి టైంలోనే మీ పేషెన్సీ ఏంటో తెలిసేది. సో నెక్స్ట్ మరి ప్లాన్స్ ఫర్ బిగినర్స్ అయితే నేను మీకు చెప్తున్న విషయం ఒకటే, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఈ వీడియో అయిపోయిన ఈ క్షణం నుంచి స్టార్ట్ చేయండి. లేదంటే మీరు కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ది రేస్. ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నా అంటే ఒక్క అరిథమెటిక్లో మీరు 10 chapters నేర్చుకోవాలంటే మీకు పట్టే టైం అప్రాక్సిమేట్లీ 5 months. అందులో మీరు 100% యాక్యురసీ రావాలంటే మరి అవే 10 chapters రీజనింగ్లో కనబడుతుంది అంటే ఇంకో 5 months. సో ఇప్పుడు మీరు మొత్తం ఒక తెలంగాణ హిస్టరీ, ఒక తెలంగాణ మూమెంట్, ఒక లైక్ జాగ్రఫీ, ఒక హిస్టరీ ఇవన్నీ ఫినిష్ చేయాలంటే మీకు ఇంకెంత టైం పడుతుంది? సో నేను చెప్పేది ఒకటే, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఒక మంచి గైడెన్స్లో మీరు ప్రిపేర్ అవ్వండి. అది కోచింగ్ ఇన్స్టిట్యూట్ అయినా పర్లేదు, మీ ఓన్గా అయినా పర్లేదు, కానీ గైడెన్స్లో మాత్రం ప్రిపేర్ అవ్వండి. బిగినర్స్ గైడెన్స్లో మాత్రం ప్రిపేర్ అవ్వండి. మరి సీనియర్స్కి చెప్పే విషయం ఏంటి? సీనియర్స్, మీరు ప్లాన్ బి అంటే ఏదో ఒక పని చేసుకోండి. అది వ్యవసాయమే కానీ, ఇంటి పనే కానీ, ర్యాపిడో కానీ ఏదైనా చేసుకోండి. మీరు మాత్రం రివిజన్ ఆపకండి. ఆ రివిజన్ ఎలా చేయాలి సార్ అంటే చెప్తున్నా, ఒక 3 గంటలు ఎవ్రీడే 3 hours మీరు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, అది రీజనింగే కానీ, అర్థమెటిక్ కానీ, ప్యూర్ మ్యాథ్స్ కానీ పెట్టుకోండి. మరొక 2 hours జనరల్ స్టడీస్కి పెట్టుకోండి. ఇందులో కరెంట్ అఫైర్స్కి మాత్రం ఇంకా ఎక్కువ టైం ఇవ్వండి. కరెంట్ అఫైర్స్ని ఎలా చదువుతారంటే ఇటు లైక్ ఒక సబ్జెక్ట్ని, ఇటు కరెంట్ అఫైర్స్ని, ఈ రెండింటిని కలుపుతూ చదవండి. బెస్ట్ ఎగ్జాంపుల్ నిన్నే ఒకటి జరిగింది. జాగ్రఫీలో ఒక